ఇందులో కులం ఎక్కడి నుంచి వచ్చిందో, మతం ఎలా కనిపించిందో నాకు అసలు అర్థం కాలేదు. ఏదో చిన్న సినిమా వాళ్ళు కదా, మనం ఏం మాట్లాడినా పర్వాలేదులే అనుకున్నాడు ఏమో కానీ మొత్తానికి ఆయన ఒక కాంట్రవర్సీ పుట్టించాలనుకున్నాడు అండ్ అలానే చేసేసాడు. కానీ ఇదే పెద్ద మనిషి ఇలాంటి పాయింట్స్ నే పెద్ద హీరోలు చేసే సినిమాల్లోనో లేదా పెద్ద డైరెక్టర్లు తీసిన సినిమాల్లో నుంచో తీసి అడగమనంటే అస్సలు సమస్య లేదు. వాళ్ళని అడిగేంత ధైర్యం కానీ అంత సీన్ కానీ ఈ రెండు ఉండవు. మూర్తి గారి మూతు వెనకాలే ఆగిపోతాయి మాటలన్నీ. అయినా సినిమా స్టార్ట్ అయ్యే ముందు డిస్క్లైమర్ వేస్తారు కదా, ఈ సినిమాలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు అని ఒక డిస్క్లైమర్ ఉంటుంది. అలాంటివి చూసి సావరు. పైగా ప్రతి దాంట్లో కాంట్రవర్సీ కావాలి మనకి. నాకు తెలియక అడుగుతున్నాను, సెన్సార్ బోర్డు అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు? అది అప్రూవ్ చేస్తాను ఒక సినిమాకి సర్టిఫికెట్ అని వస్తుంది అండ్ ఆ సర్టిఫికెట్ వచ్చాకే ఒక సినిమా బయటకు వస్తుంది. ఒక్క సెన్సార్ బోర్డు కన్నా గొప్పడు నువ్వు. ఇతను చెప్పిన దాని ప్రకారం చూస్తే పలానా కులంలో పుట్టిన వాళ్ళు లేదా పలానా ప్రాంతానికి చెందిన వాళ్ళు అసలు తప్పే చేయరు అన్నట్టు చెప్తున్నాడు. మంచి చెడులు అనే వాటికి ఏ మనిషి అతీతం కాదు. ప్రతి మనిషి వాటి ద్వారానే జీవితాన్ని తెలుసుకుంటూ ముందుకొస్తూ ఉంటాడు. 2 గంటల 20 నిమిషాల్లో ఉన్న ఒక మంచి సినిమాలో ఒక అమ్మాయి తన జీవితంలో వచ్చిన 8 వర్షాకాలాల గురించి ఉమెన్